వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేశారు. మేడం, యుఎస్ఏలో మన ఇండియన్ పాపులేషన్ ఎక్కడున్నారు, అక్కడ అలాగే రెంటల్ ప్రాపర్టీస్ రెంట్కి హౌస్ తీసుకోవాలంటే ఎంత ఉంటుంది, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఆ స్టేట్స్లో, అలాగే వెదర్ ఎలా ఉంటుంది, అలాగే కొంతమంది అడిగారు విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ స్టేట్స్లో అనేసి కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చేశారు. కాబట్టి వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సరే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే, మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఏ స్టేట్స్లో ఇండియన్ పాపులేషన్ ఎక్కడున్నారు, రెంటల్ ప్రాపర్టీస్ అక్కడ ఎంత ఉంటుంది రెంట్కి ఉండాలనుకుంటే, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఆ స్టేట్స్లో, అలాగే వెదర్ ఎలా ఉంటుంది అది ఆ స్టేట్స్లలో, అలాగే విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా ఆ స్టేట్స్లలో అనేసి చూద్దామండి. సరే, మరి అవన్నీ వాటన్నిటికీ ఆన్సర్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఎలా ఉన్నాయో చూద్దాము. ఇండియన్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియా సిటీస్లో శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్, శాన్ జోస్, ఐర్విన్. ఇలాగ రెంటల్ కాస్ట్ వచ్చేసి హై ఉంటుందంట. యావరేజ్ రెంట్ 1 bedroom అపార్ట్మెంట్ ఇన్ మేజర్ సిటీస్ కెన్ రేంజ్ ఫ్రమ్ $2,500 నుంచి $3,500 వరకు ఉంటుందంట. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ జనరల్లీ ఎక్కువ ఉంటుందంట, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. వెదర్ ఏమో మెడిటేరియన్ క్లైమేట్, మైల్డ్ వెట్ వింటర్స్ అండ్ డ్రై సమ్మరు. అలాగే విజిటింగ్ ప్లేసెస్ వచ్చి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, యోస్మైట్ నేషనల్ పార్క్, డిస్నీ ల్యాండ్ అండ్ అదర్ బీచెస్ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాలో ఉన్నాయంటండి. అది కాలిఫోర్నియాలో ఇండియన్ పాపులేషన్ ఉన్నారు. అక్కడ అన్ని రెంటల్ కాస్ట్ ఆఫ్ లివింగ్, వెదర్, విజిటింగ్ ప్లేసెస్ అవి ఉన్నాయి అన్నమాట. సరే, ఇంకొక స్టేట్ వచ్చేసరికి న్యూయార్క్. న్యూయార్క్ సిటీ, ఆలబానీ, బఫలో. రెంటల్ కాస్ట్ వచ్చేసి వెరీ హై ఉంటుందంటండి. యావరేజ్ రెంట్ ఇన్ న్యూయార్క్ కెన్ ఎక్సీడ్ $3,000 ఫర్ 1 bedroom అంట. ఒక బెడ్రూమ్కి వచ్చేసి $3,000 అంటండి అక్కడ. కాస్ట్ ఆఫ్ లివింగ్ హై, ఎస్పెషల్లీ ఇన్ న్యూయార్క్. వెదర్ వచ్చేసి హ్యూమిడ్ కాంటినెంటల్ క్లైమేట్, కోల్డ్ వింటర్స్ అండ్ వార్మ్ హ్యూమిడ్ సమ్మర్స్. విజిటింగ్ ప్లేసెస్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్ అండ్ వేరియస్ మ్యూజియంస్ ఉన్నాయంటండి న్యూయార్క్లో. ఇక్కడ కూడా మన ఇండియన్ పాపులేషన్ ఉన్నారనమాట. అక్కడ ఉన్న సిటీస్ అవి రెంటల్ కాస్ట్ హై ఉంటుందంట, కాస్ట్ ఆఫ్ లివింగ్ హై అంట. వెదర్ కూడా ఇలా హ్యూమిడ్ కాంటినెంటల్ క్లైమేట్, కోల్డ్ వింటర్స్ అండ్ వార్మ్ హ్యూమిడ్ సమ్మర్స్. విజిటింగ్ ప్లేసెస్ కూడా చెప్పారు. అలాగే థర్డ్ స్టేట్ వచ్చేసరికి న్యూ జెర్సీ. ఇందులో కూడా మన ఇండియన్ పాపులేషన్ ఉన్నారు. సిటీస్ ఎడిసన్, జెర్సీ సిటీ, పార్సిపెండి. రెంటల్ కాస్ట్ వచ్చేసరికి మోడరేట్ టు హై అంటండి. అరౌండ్ $2,000 ఫర్ 1 bedroom అంట. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి హై అంటండి, బట్ ఆఫ్ అండ్ లోవర్ దెన్ న్యూయార్క్ సిటీ. వెదర్ వచ్చేసరికి హ్యూమిడ్ సబ్ ట్రాపికల్, కోల్డ్ వింటర్స్ అండ్ హాట్ హ్యూమిడ్ సమ్మర్స్. విజిటింగ్ ప్లేసెస్ లిబర్టీ స్టేట్ పార్క్, 6 Flags, గ్రేట్ అడ్వెంచర్ అండ్ జెర్సీ షోర్. అక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఇవి ఉన్నాయి అంటండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ హైగానే ఉంది ఇక్కడ కూడా న్యూ జెర్సీలో. అలాగే ఇంకొక స్టేట్ వచ్చేసరికి టెక్సస్. సిటీస్ వచ్చేసరికి హౌస్టన్, డాలస్, ఆస్టిన్. రెంటల్ కాస్ట్ వచ్చేసరికి మోడరేట్, అంటే ఎక్కువ లేదు తక్కువ ఉండదు, మోడరేట్గా ఉంటుంది. అరౌండ్ $1,500 ఫర్ 1 bedroom ఇన్ మేజర్ సిటీస్. కంపేర్ న్యూయార్క్ అను న్యూ జెర్సీతో చూస్తే కాస్ట్ తక్కువగానే ఉందండి. టెక్సస్లో మోడరేట్గా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ జనరల్లీ లోవర్ కంపేర్ టు కాలిఫోర్నియా అండ్ న్యూయార్క్. హాట్ సమ్మర్స్, వెదర్ వచ్చేసరికి హాట్ సమ్మర్స్, మైల్డ్ వింటర్స్ అండ్ హ్యూమిడ్ ఇన్ ద ఈస్ట్. విజిటింగ్ ప్లేసెస్ వచ్చి ఇవ్వండి, ది ఆలమో స్పేస్ సెంటర్, హౌస్టన్ అండ్ ద లైవ్ మ్యూజిక్ సీన్ ఇన్ ఆస్టిన్. అలా ఉందండి టెక్సస్లో. అక్కడ కూడా మన ఇండియన్ పాపులేషన్ ఉన్నారు. అలాగే 5th one వచ్చేసరికి ఇలినాయిస్లో కూడా ఇండియన్ పీపుల్ ఉన్నారు. సిటీస్ షికాగో, నెపర్విల్. అలాగే రెంటల్ కాస్ట్ వచ్చేసరికి మోడరేట్, అరౌండ్ $2,000 ఫర్ 1 bedroom ఇన్ షికాగో. కాస్ట్ ఆఫ్ లివింగ్ మోడరేట్గా ఉందండి, లోవర్ దెన్ కోస్టల్ స్టేట్స్. వెదర్
హ్యూమిడ్ కాంటినెంటల్, కోల్డ్ వింటర్స్ అండ్ హాట్ సమ్మర్స్. అలాగే విజిటింగ్ ప్లేసెస్ వచ్చి మిలేనియం పార్క్, నేవీ పియర్ అండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో. కాబట్టి ఇలినాయిస్‌లో, షికాగోలో కూడా మన ఇండియన్స్ ఉన్నారండి. హ్మ్. అలాగే ఇంకొక స్టేట్ వచ్చేసరికి ఫ్లోరిడా. సిటీస్ ఆర్లాండో, టాంపా, మయామి. రెంటల్ కాస్ట్ వచ్చేసరికి మోడరేట్ అరౌండ్ 1800 ఫర్ 1 బెడ్‌రూమ్ ఇన్ సిటీస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరీస్ వైడ్లీ, జనరల్లీ లోవర్ దాన్ నార్త్ ఈస్ట్. వెదర్ కండిషన్ వచ్చి ట్రాపికల్, వార్మ్ ఇయర్ అరౌండ్ విత్ ఏ రైనీ సీజన్ ఇన్ సమ్మర్. విజిటింగ్ ప్లేసెస్ వచ్చేసరికి వాల్ట్ డిజ్నీ వరల్డ్, మియామి బీచ్ అండ్ ఎవరెగ్లేడ్స్. అవన్నీ అంటండి విజిటింగ్ ప్లేసెస్. ఫ్లోరిడాలో కూడా మన ఇండియన్స్ ఉన్నారనమాట. ఇంకొకసారి నేను మళ్ళీ అన్ని ఏ స్టేట్స్లో ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఇది చెప్తాను. కాలిఫోర్నియాలో ఉన్నారు, న్యూయార్క్లో ఉన్నారు, అలాగే న్యూ జెర్సీలో ఉన్నారు, టెక్సస్లో ఉన్నారు, అలాగే ఇల్లినాయిస్లో ఉన్నారు, అలాగే ఫ్లోరిడాలో ఉన్నారు. సమ్మరీ వచ్చేసరికి రెంటల్ కాస్ట్ వేరీ వైడ్లీ హైయర్ ఇన్ కోస్టల్ స్టేట్స్. కాస్ట్ ఆఫ్ లివింగ్ జనరల్లీ హైయర్ ఇన్ అర్బన్ ఏరియాస్ బట్ వ్యారీస్. వెదర్ డైవర్స్ ఫ్రమ్ మెడిటేరియన్ ఇన్ కాలిఫోర్నియా టు ట్రాపికల్ ఇన్ ఫ్లోరిడా. విజిటింగ్ ప్లేస్ వచ్చి ఈచ్ స్టేట్ ఆఫర్స్ యూనిక్ అట్రాక్షన్స్ అండి. ఇదండి ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నది. చూసారు కదండి, ఈ స్టేట్స్ అన్నిట్లో కదా మన ఇండియన్ పాపులేషన్ ఉన్న స్టేట్సే ఇవన్నీను. కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూ జెర్సీ, అలాగే టెక్సస్, ఇలినాయిస్, ఫ్లోరిడా, వీటన్నిటిలో కూడా మన ఇండియన్ పాపులేషన్ ఉన్నారనమాట. ఎవరన్నా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని ఈ వీడియో నేను చేశాను. అలాగే ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు వీడియో చూస్తున్నారని. అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే మీకు కావాల్సిన న్యూ ఇన్ఫర్మేషన్ నేను ఏమేమి అంటే మీరు కామెంట్స్ని బట్టి బేస్ చేసుకొని నేను వీడియోస్ చేయడానికి ఇంకా మోర్ వీడియోస్ నా దగ్గర నుంచి రావడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ నేను రీసెర్చ్ చేసి నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.